అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటండి? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే డెఫినేషన్ ఏంటి అసలు? నమస్తే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే టైమ్లీ ఈటింగ్, టైంతో పాటు తినటం, మనకి డిసిప్లైన్డ్గా తినటమే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇప్పుడు కొత్తగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని చెప్పేసి చెప్పడం స్టార్ట్ అవుతుంది, బట్ మనకి ఎప్పటి నుంచో సో ఇప్పుడు ఒక పేరు మారింది అంతే. ఒకప్పుడు చాలా పేర్లతోటి మనకి పెద్దవాళ్ళు 4 సోమవారాలు చేయండి, 5 సోమవారాలు చేయండి అట్లా చెప్తూ ఉండేవాళ్ళు. తర్వాత కొంతమంది మనకి ఇప్పుడు రంజాన్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఫాస్టింగ్ చేస్తుంటారు, తర్వాత క్రిస్టియన్స్ లెంట్ అని చేస్తుంటారు. సో మన అందరికీ కూడా ఈ ఉపవాసం ఆర్ఎల్స్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ముందు నుంచి ఉంది. సో జస్ట్ మనకి వెస్టర్నైజేషన్ అయ్యి అది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాగా వచ్చింది. అంటే ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో ఏంటి 16:8 కదా? అది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో చాలా టైప్స్ ఉన్నాయి, వేరియంట్ చాలా టైప్ ఉన్నాయి. ఒకళ్ళు 16:8 అంటారు, సింపులెస్ట్ అంటే 12 to 12 అంటాము. తర్వాత ఇంకా ఉండలేని వాళ్ళు 12 to 12 అంటారు. కొంతమందికి ఇంటర్మిటెంట్ లో ఇంటర్మిటెంట్ దట్ ఈస్ 3 days నార్మల్ గా తిని 1 day మొత్తం తినకుండా ఉండమంటారు, ఇంకొక 3 days మంచిగా తినమంటారు. ఇంకా చెప్పాలంటే ఒకటి వారియర్ మీల్ అని ఉంటుంది. వారియర్ మీల్ అంటే మార్నింగ్ మొత్తం ఓన్లీ ఫ్రూట్స్ తినేసి నైట్ మాత్రము ఒక ఫుల్ మీల్ తింటాం. దాంతో పాటు అదే అండి, ఇన్ని ఉన్నాయి కాబట్టి అసలు ఏ చూస్ చేసుకోవాలో తెలియట్లేదు చాలా మందికి, అండ్ హెల్త్ కూడా రిస్క్ లో పడేస్తూ ఉన్నారు.